నమస్కారం. తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్లలో 6 పథకాలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు అని చెప్పి. 6 గ్యారెంటీలో మీకు ఎన్ని గ్యారెంటీలు అన్నారు? ఏం పథకాలు మాకేం అందట్లేవు అసలుకి. వేస్ట్ అసలుకి. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు అసలు పథకాలే లేవు కదా మేడం. ఎందుకు లేవు? లేడీస్ పిల్లలకు ఆడపిల్లల పెళ్లిలకు ఇచ్చారు కదా అలా. ఈయన కూడా తులం బంగారం ఇస్తా అంటుండు, కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటుండు. ఒక్కరు కూడా రాలేదు, ఒక్క రూపాయి కూడా రాలేదు. ఒక్క రూపాయి లేదు. మళ్ళీ ఈయన ఇచ్చిన హామీలో మొదటిగా 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తాను అన్నాడు. మరి కోటీశ్వర్లు అయ్యిండ్రా? కోటేశ్వరంగా ఆడుకోవడానికి అయింది. ఇప్పుడు అంత జనాలు కొట్టుకుంటున్నారు బస్సులలో అంతా కలిసి. బస్సు మంచిగా లేదంటారా? మంచిగా లేదు, కొట్టుకుంటున్నారు గొడవలు ఒకరికొకరు లేడీస్ మొత్తం. ఫ్రీ బస్ పెట్టకుండా ఏం పెడితే మంచిగా ఉండేదంట? ఏమిటి మంచిగా ఉండ, ఇంకా లేడీస్ కి డబ్బులు వేస్తా అని చెప్పిండు, ఏం వేయలేదు. గ్యాస్ ఇస్తాన్నారు, గ్యాస్ ఇవ్వలేదు. కరెంట్ వస్తే కరెంటు లేదు. అంటే రానివన్నీ అప్లై చేసుకోండి వస్తాయని అంటున్నారు. అన్ని వేస్ట్. ఎన్నిసార్లు అప్లై చేయాలి? తిరగంట. కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? కేసీఆర్ పరిపాలనే బాగుంది.